సో నా బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే రెండు రకాల భవనాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి ఎమ్మెల్యే టవర్స్, ఇంకొకటి వచ్చేసి ఎమ్మెల్సీ టవర్స్ అన్నమాట. సో చూసుకోవచ్చు ఆకాశాన్ని అంటే ఎత్తులో అయితే రెండింటిని కన్స్ట్రక్ట్ చేశారు. ఒకసారి ఈ ప్రదేశం అంతా చూడండి. ఇది నార్మల్ గవర్నమెంట్ క్వార్టర్స్ లాగా అస్సలు అనిపించట్లేదు కదా. చూస్తుంటే ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామా అనిపిస్తుంది. కానీ ఇది ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్నమాట. మొత్తం ఈ కాంప్లెక్స్ 6 ప్రధాన బ్లాకులుగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కనిపిస్తున్న టవర్లలో ఒక్కో భవనం గ్రౌండ్ ప్లస్ 12 అంతస్తుల నిర్మాణంతో ఉంటుంది. ఇలాగా మొత్తం 12 టవర్లు అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 6 బ్లాక్స్ ఉంటాయి, అలాగే ఎమ్మెల్సీ క్వార్టర్స్ లో 6 బ్లాక్స్ గా. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 10 ఎకరాల స్థలాన్ని అయితే వినియోగించారు. నిర్మాణ విస్తీర్ణం వచ్చేసి 14.5 లక్షల చదరపు అడుగులుగా ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్ కి అయిన మొత్తం ఖర్చు సుమారు 524 కోట్ల రూపాయలు. అండ్ అలాగే ఈ కాంప్లెక్స్ లో మొత్తం 288 యూనిట్లు అయితే ఉన్నాయి. అదనంగా ఇంకో 12 ఆఫీసు స్పేస్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తమకు నచ్చిన ప్లాంట్ని అయితే ఎంచుకునే విధానం కాకుండా ఈ ఫ్లాట్ల కేటాయింపు లాటరీ పద్ధతిలో చేపడతారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఈ పరిపాలనా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, జిఏడి, ఈ ప్రక్రియలో సంబంధిత బాధ్యతలు అయితే నిర్వహిస్తుంది. ఎందుకని 288 ఫ్లాట్లు అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ తర్వాత ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే అంచనాలు అయితే ఉన్నాయి. సో అందుకనే భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కాంప్లెక్స్ లో 288 ఫ్లాట్ల సామర్థ్యం ఉండేలా నిర్మాణం అయితే చేపట్టారు. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రజాప్రతినిధుల నివాస అవసరాలకు ఒక ప్రత్యేకమైన వసతి సముదాయం అందుబాటులోకి అయితే రానుంది. ఎత్తైన రెసిడెన్షియల్ టవర్లు, విశాలమైన పార్కింగ్, గ్రీన్ ల్యాండ్స్, జాగింగ్ ట్రాక్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, క్లబ్ హౌస్, సోలార్ పవర్, వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్, ఇవన్నీ కలిపి చూస్తే సాధారణ క్వార్టర్స్ కంటే చాలా భిన్నమైన మౌలిక వసతులతో ఈ సముదాయాన్ని అయితే రూపొందించినట్లు కనిపిస్తుంది. సో మొత్తానికి అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ప్రాజెక్ట్ రాజధాని నిర్మాణంలో మరొక ముఖ్యమైన మౌలిక వసతి. తర్వాత వీడియోలో అయితే మినిస్టర్స్ బంగ్లాస్, అలాగే ముఖ్యమంత్రి ఉండబోయే 5 ఐకానిక్ టవర్స్ చూద్దాము. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.